హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఇంకా వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ చేసే వర్క్ వచ్చేసి అయితే ఇదండి. టోటల్ ఫ్లవర్ డిజైన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే సెట్ చేసిన అనమాట. డిజైన్ అయితే చాలా బాగుందండి. కొత్త డిజైన్ ఏం కాదు, ఒకసారి అయితే ఒక 2-3 సార్లు అయితే వేసినాను. కాకపోతే లెంత్ అండ్ బ్రాడ్ అయితే ఎక్కువ ఉందనమాట కొంచెం, అందుకని కొంచెం లుక్ అయితే సూపర్ వచ్చింది. కాకపోతే ఏంటి అంటే, నేను అంతకుముందు రోజు ఒక బ్రైడల్ వర్క్ అయితే మీకు చూపించినాను కదా, థ్రెడ్ కట్ అవుతుంది, జరీ థ్రెడ్ అయితే కట్ అవుతుందని చెప్పినాను కదా, అట్లా థ్రెడ్ అయితే చాలా కట్ అయిందనమాట. చూడండి, ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది. ఇంకా 2 కలర్సే యూజ్ చేసినానండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, కాకపోతే నేను 2 కలర్స్ అయితే యూజ్ చేసినాను అనమాట. అటు ఇటు ఇంకా బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఫ్రంట్ నెక్ వేయడానికి రాదు అనేసి కొంచెం నెక్ అయితే కిందికి జరిపి ఫిట్ చేసిన అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి సూపర్ ఉంది. ఇంకా ఫ్రంట్ నెక్ అయితే సెట్ చేసినాను, కాకపోతే బాబిన్లో థ్రెడ్ అయితే అయిపోయిందనమాట. మిషన్కి వచ్చేసి బాబిన్ వైండర్ అయితే ఇచ్చిరండి, కాకపోతే నేను ఎప్పుడు అయితే యూజ్ చేయలేదన్నమాట. ఎందుకు యూజ్ చేయలేదు అంటే, ఎప్పుడు నేను రెడీమేడ్ బాబిన్ థ్రెడ్సే వాడినండి. మిషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక ప్యాకెట్ అయితే నాకు ఇచ్చారు, ఇంకొకటి నెక్స్ట్ నేను ఒకటి తీసుకొచ్చుకున్నాను అనమాట. అవన్నీ ఇన్ని రోజులైతే యూజ్ చేసినానండి. ఇక్కడ నేను బాబిన్ చుట్టేటప్పుడు చూడండి, బాబిన్ మిషన్ పైన చుట్టుకొని నేను ఇక్కడ బాబిన్ సెట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఈజీగా అవుతుంది అనమాట. నా మిషన్ ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది కాబట్టి నేను అక్కడే మిషన్లో అయితే బాబిన్ చుట్టుకుంటున్నాను అనమాట. ఇంకా బాబిన్ చుట్టేసి నేను అదే మిషన్కి అయితే టెస్ట్ చేస్తున్నాను చూడండి. అలవాట్లో పొరపాటు అనమాట. ఇంకా దీనిది కాదు అనేసి ఈ మిషన్కి అయితే తీసుకొచ్చి సెట్ చేసినానండి. మీరు ఎలా సెట్ చేస్తారో, బాబిన్ వైండర్ యూజ్ చేస్తారా లేదంటే మిషన్కి యూజ్ చేస్తారా, నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా అటు ఇటు తిప్పలు పడేసి అయితే ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ చేసినానండి జరీ వర్క్తోని. సిల్వర్ జరీ ఎక్కువ పెట్టినాను అనమాట. సిల్వర్ జరీ ఎక్కువ పెట్టేసరికి చాలా కష్టమైంది. సిల్వరు అండ్ ఇంకా బ్లూ కలర్ మాత్రమే అందులో కాంబినేషన్ అయితే ఉంది శారీ కలర్లో, అందుకని ఆ 2 కలర్స్ అయితే యూజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా అక్కడే నిలబడైతే నేను థ్రెడ్ కటింగ్ అవుతుంటుంటే అక్కడే నిలబడైతే టోటల్గా బ్లౌజు వర్క్ వచ్చేసి అయితే మొత్తం కంప్లీట్ చేసినాను అనమాట. జరీ ఎందుకు సతాయిస్తుంది అంటే, కొంచెం ఇంకా థ్రెడ్ అయితే అయిపోవచ్చిందండి, బిండల్ మొత్తం అయిపోవచ్చింది అనమాట. అందుకనే కొంచెం సతాయిస్తుంది. స్టార్టింగ్లో సతాయిస్తుంది, మళ్ళీ లాస్ట్కి కూడా ఒక్కొక్కసారి అయితే సతాయిస్తుందండి. థ్రెడ్ మంచిగా ఉండదు కాబట్టి అట్లా ఒక్కొక్కసారి అయితే అవుతుంటుంది. సరే, వర్క్ రన్ అవుతుంది కదా అనేసి నేను వర్క్ ఫిట్ చేసి నా పని నేను చేసుకోవాలనుకున్నాను. కాకపోతే థ్రెడ్ అయితే చాలా కట్ అవుతుంది కదా, అందుకని అక్కడే నిలబడైతే వర్క్ కంప్లీట్ చేసినాను అనమాట. చూడండి, థ్రెడ్ అయితే ఎంత కట్ అయిందో అంత మిషన్ మీద అయితే అన్ని థ్రెడ్సే ఉన్నాయండి. ఇంకా అటో ఇటో మొత్తం అక్కడే నిలబడైతే వర్క్ అయితే కంప్లీట్ చేసిన అనమాట. థ్రెడ్స్ అన్నీ నీట్గా కట్ చేసి ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ కానీ ఫినిషింగ్ కానీ. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయింది. చూడండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఆ రోజే ఇంకొక వర్క్ కూడా సెట్ చేసిన అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి. శారీ అయితే ఇది అనమాట. శారీకి బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు ఓల్డ్ శారీ కదా, వేరే క్లాత్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఆ క్లాత్ అయితే ఫిట్ చేస్తున్నాను అనమాట. వర్క్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీనికి వేసే వర్క్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఫిట్ చేస్తున్నాను అనమాట. ఫిట్టింగ్ చేసి మనము డిజైన్ సెట్టింగ్ చేసి అవన్నీ చేసే వరకే ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే కలర్స్ సెట్టింగ్ ఇంకా డిజైన్ మార్కింగ్ అవన్నీ కలిపి ఒక 15-20 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఇంకా ఇది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత నేను వర్క్ అయితే సెట్ చేసిన అనమాట. వర్క్ సెట్ చేసి నేను ఒక బ్లౌజులు అయితే ఒక 2 బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నానండి పొద్దున్నే. ఆ 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంకా నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఇది మిర్రర్ వర్క్ అండి, నేను ఫిట్ చేసిన వర్క్ అయితే ఇక్కడ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు నేను వేసేది అయితే మిషన్ పైన ఉన్నది వర్క్ వచ్చేసి మిర్రర్ వర్క్ కాబట్టి, మిర్రర్ వర్క్కి అయితే మనకు మార్కింగ్ చేసేస్తుంది కదా ఫస్ట్, అట్లా మార్కింగ్ అయితే చేసి ఇచ్చిందండి. ఇంకా నేను కొన్ని మిర్రర్స్ అయితే స్టిక్ చేస్తున్నాను అనమాట. అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాను కదండి, మిర్రర్ వర్క్ ఎలా స్టిక్ చేయాలి, ఏ మిర్రర్స్ వాడాలి అనేసి. మిర్రర్ వర్క్లో అయితే నేను ఓన్లీ ప్లాస్టిక్ మిర్రర్సే వాడుతున్నానండి. గమ్ పెట్టి అతికిస్తే కింద మిషన్కి అయితే ఏమంటదు అనేసి అయితే ఒకరు కామెంట్ చేశారండి.
గమ్ పెట్టి మిషన్కు అంటడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ మనం ఆ గమ్ పెట్టి అతికించి ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టి ఇంకా టైం చాలా పడుతుంది కాబట్టి నేనైతే అవి యూజ్ చేయట్లేదండి. అది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అందుకని నేనైతే అవి యూజ్ చేయట్లేదు. ఇంకా వీటికే కొంచెం ప్రొసీజర్ మనము చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. కొంచెం పెద్ద సైజ్ పెట్టి వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనేసి అయితే నేను చెప్పినానండి. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది అనమాట. మనం చేసిన వీడియోలో ఎన్నో తప్పులు కనిపిస్తాయి, ఒకరికి మంచిగా అనిపిస్తుంది, ఒకరికి ఇంకేదో మైనస్గా అనిపిస్తుంది అనమాట. నేను నా ఒపీనియన్ అయితే నేను చెప్పినానండి, ఎందుకంటే మిషన్ పాడవకుండా ఉంటుంది అనేసి అయితే నేను అట్లా చెప్పినానండి. ఇంకా నేను ఇప్పుడు మిర్రర్స్ అయితే స్టిక్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మిర్రర్ కుట్టడానికైతే మిషన్ ఒకవేళ మనము చూసుకోలేదు మార్కింగ్ చేసిన తర్వాత అనుకుంటే మిషన్ అయితే రన్ అయ్యి స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటుందండి, మిర్రర్ కుట్టేస్తుంది అనమాట. అట్లా మిర్రర్ వర్క్ చేసేటప్పుడు అక్కడే నిలబడి అయితే చేయాల్సి వస్తుంది. మిర్రర్ వర్క్ చేసేటప్పుడు అయితే ఈ వర్క్కి వచ్చేసి అయితే నేను కంప్లీట్గా ఓన్లీ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసినానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే వేసినాను అనమాట. ఇంకా టోటల్గా మిర్రర్ వర్క్ వచ్చేసి అయితే ఇదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.